ఓకే, లెట్స్ స్టార్ట్ ద మై గేమ్. మీకు సైన్ ప్రో ఇన్స్టంట్ టర్న్ రిమూవ్ క్రీమ్ గురించి మొత్తం రివ్యూ ఇస్తాను. అంటే దీన్ని కొనొచ్చా కొనకూడదా, యూస్ ఉందా యూస్ లేదా, అదే ఈరోజు ఈ వీడియో చూడబోతున్నాం. మొత్తం వీడియో చూడండి. ముందుగా మన వీడియోని ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా మొత్తం వీడియో మాత్రం చూస్తాం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ముందుగా మనం ఒక టిష్యూ పేపర్ తీసి పెట్టుకుందాం. తర్వాత ఇదే శాన్ఫా ఇన్స్టంట్ టర్న్ రిమూవ్ క్రీమ్ చూశారు కదా, అయితే ఆ వీడియోలో చూపినట్టే కానీ ప్యాకేజ్ అంతా కరెక్ట్గానే ఉంది. శాన్ఫా ఇన్స్టంట్ టర్న్ అండ్ డెడ్ స్కిన్ రిమూవ్ ఎక్స్ఫ్లోజేషన్ జెల్ డెంటల్ డేటన్ అండ్ బ్రైటింగ్ ఇన్స్టంట్ టర్న్ క్రీమ్ అంట. అంటే మామూలుగా సన్ క్రీమ్ వస్తాయి కదా, పూసుకొని అట్లా వదిలేను, అట్లా కాదు. ఇది అప్లై చేసి బాగా స్క్రబ్ చేసి ఒక టిష్యూ పేపర్ తుడిచేస్తే ఆడ తెల్లగా స్కిన్ అయిపోద్ది. ఇదో ఇక్కడ వీడియో కనిపిస్తారా, ఈ విధంగా వద్దంట. మనం ట్రై చేసి చూద్దామా? దీనికోసమే కదా మనం ఉన్నాం. ముందుగా మనం ఈ స్లీవ్ అంతా పైకి లాక్కుందాం. సో గైస్, ఇక్కడ చూడండి, నా రెండు చేతులు నల్లగా ఉన్నాయి కదా, చూసా మొత్తం టర్న్ అయ్యింది. అంటే ఇంకా నేను సోప్ వేసి కూడా స్క్రబ్ చేయలేదు. మీ వీడియోల కోసం అట్లాగే ఉండిచ్చున్నాను. షాప్కి వెళ్ళి అట్లాగే వచ్చేసాను కాబట్టి చూసారు కదా. ఇప్పుడు మనం అప్లై చేసేది లెఫ్ట్ హ్యాండ్లో. ఈ లెఫ్ట్ హ్యాండ్లో అప్లై చేస్తాం, రైట్ హ్యాండ్లో అప్లై చేయం. ఎందుకంటే కంపరేషన్ ఉండాలి కదా కాబట్టి. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ వైట్ కలర్ రావాలా, అంతే టర్న్ అంతా రిమూవ్ అయిపోవాలా. ఈ కలర్కి చాలా డిఫరెన్స్ ఉండాలా. అట్లా ఉంటేనే ఈ శాన్ ప్రోకి మంచి రేటింగ్ ఇద్దాం. లేదంటే డోంట్ బై, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే మనకి డబ్బులు ఊరికే రావు కదా, కాబట్టి చెప్తున్నాను. ముందుగా ఈ వీడియో మొత్తం చూసుకున్న తర్వాత ఇలాంటి ప్రోడక్ట్ కొనాలా వద్దా ఆలోచించండి. ముందుగా మన హ్యాండ్లో అప్లై చేసుకుందాం. ఒక 4-5 డ్రాప్స్ వేసుకుని ట్రై చేద్దాం. అంటే మనకి ఇంకేదైనా ప్రాబ్లం రాకూడదు కదా, ఇలాంటివన్నీ మనం నమ్మకూడదు. మంచిగా స్క్రబ్ చేసుకుందాం. దీంట్లో వైట్గా ఏదో వచ్చినారు, అది ఏందో నాకు తెలీదు. ఇది కొంచెం తక్కువ పడింది అనుకుంటా, మంచిగా నాకు అనిపించదు. కొద్దిగా వేసుకుంటాం. ఇట్లయితే 2-3 టైమ్స్కి ప్యాకేజ్ మొత్తం అయిపోద్ది. మళ్ళీ 2-3 సార్లు కొనాల్సి వస్తుందేమో. ఇట్లా చేస్తుంటే ఇక్కడ నల్లగా ఏదో బయట పడుతున్నాయి, అది ఏమో తెలీదు. నల్లగా వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది. ఒక కలర్ నట్టనే రిమూవ్ అవుతుంది ఏమో. ఈ కంపెనీ ఒరిజినల్లా కాదా? ఇప్పుడు మేము ముందుగా టిష్యూ పేపర్తో మంచిగా మొత్తం క్లీన్ చేస్తేనే దీని గురించి మొత్తం క్లారిటీ వస్తుంది మాకు. ఒక ఫ్యూ మినిట్స్ అట్లాగే స్క్రబ్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అట్టే రాస్తున్నారు కాబట్టి. ఓకే, ఇప్పుడు మన దగ్గర టిష్యూ పేపర్తో క్లీన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరే చెప్పండి గాయస్, దీంట్లో ఏమైనా మీకు చేంజెస్ కనిపిస్తున్నాయని? ఏమీ లేదు. అయితే ఈ బ్రాండ్ని నేను తప్పుగా అనలేదు, కానీ ఇలాంటి ప్రోడక్ట్లు అమ్మాయి కొనుక్కుంటారు, వాళ్ళకి కొద్దిగా మంచి ప్రోడక్ట్ రీచ్ కదా, కాబట్టి చెప్తున్నాను. నన్ను ఏం తప్పుగా అనుకోపాకండి. కంపెనీని ఏం బ్రెయిన్ చేయలేదు, కానీ ఇది ఇన్స్టెంట్ టర్న్ రిమూవ్ కావడం లేదు, అంతే, ఇంకేం లేదు. చూసారా, సేమ్ అట్లాగే ఉంది. నో యూస్ ఫర్ దిస్ ప్రోడక్ట్. ఇంకా కొనాలా లేదా అది మీ మీద డిపెండ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి నేను కొనింది 450 రూపీస్. ఇదైతే 450 వర్త్ కాదనిపిస్తుంది, వేస్ట్. ఓకే, సో గైస్, మన వీడియో నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి అప్డేట్ వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మంచి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి.